నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గత కొంతకాలంగా మెగా డిఎస్సి పైన వైసీపీ నేతలు గగ్గోలు పెట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా తాజా అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు మెగా డిఎస్సి టీచర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇప్పుడు రివర్స్ తిరిగారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు రివర్స్ తిరిగి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి మంత్రి నారా లోకేష్ గారిని ఎందుకు రాజీనామా చేయమన్నారనే వార్త కూడా హైలైట్ చేస్తున్నారు. మరి ఇందులో ముఖ్యంగా ఇప్పుడు టీచర్లు, ఉపాధ్యాయులు అందరూ కూడా రివర్స్ తిరుగుతున్నారు కదా. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, మెగా డిఎస్సి పైన గతంలో మనం వైసీపీ వాళ్ళని చూసాం, రాజీనామా చెయ్యాలి లోకేష్ గారు అని గగ్గోలు పెట్టారు. సో కోర్టుకి వెళ్ళినా సరే కోర్టు కూడా సీరియస్ అయింది వైసీపీ వాళ్ళ మీద. కానీ ఇప్పుడు మళ్ళీ ఉపాధ్యాయులు కావచ్చు, టీచర్లు కావచ్చు, వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ రివర్స్ తిరుగుతున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద. ఏంటి మేడం దీని మీద మీ స్పందన? అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారుని అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించినప్పుడు రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ బయటకు వచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారి అధికార పర్వం ఏంటి, అసలు ఆయన ఎలా చేశారు, ఆయన రాజకీయ జీవితం ఏంటి, ఎన్ని విధాలుగా మరి సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా డెవలప్ చేశారు, ఒక హైటెక్ సీఎంగా అనేది అప్పట్లో అన్నీ బయటకు వచ్చినాయి. కానీ ఈ రోజున చూస్తుంటే నారా లోకేష్ గారి విషయానికి వస్తే విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఆయన కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తూ గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో తల్లికి వందనం, టీచర్ పేరెంట్ మీటింగ్, ఉపాధ్యాయులకి డిఎస్సి ఎగ్జామినేషన్, ఇవన్నీ కూడా ఒక మైలురాళ్లుగా నిలిచిపోతాయి ఆ విషయంలో. మరి అలాంటిది గతంలో చూసాం, నారా లోకేష్ గారిని పప్పు అని చెప్పి ఎగతాళి చేశారు, ఆయన నిప్పు అని చెప్పి నిరూపించుకున్నాడు. తర్వాత బాడీ షేమింగ్ చేశారు, దాన్ని కూడా ఆయన ఎంత చాక్ లాగా తయారయ్యాడు మనిషి. ఇప్పుడు రెండు వైపులా పదుండిద్ది చాకే, మరి అది గుర్తించలేకపోతున్నారు ఆయన. తర్వాత మాట్లాడే భాష, ఆ భాష మీద కూడా పట్టు తెచ్చుకున్నారు. ఎలా తలని తాను అసలు తీర్చిదిద్దుకున్నారు, సరిదిద్దుకున్నారు, సరి చేసుకున్నారు, ప్రజల హృదయాలను గెలుచుకున్నారో మనం చూసాం. అలాంటి నారా లోకేష్ గారి మీద ఈ రోజున ఇంకేం చేయాలి? బాడీ షేమింగ్ చేసాం, పప్పు అన్నాం, మాట్లాడటం రాదన్నాం, ఇంకా చాలా రకాలు మాట్లాడాం. కానీ ఈ రోజున ఆయన మీద ఏం ఆరోపణలు చేయాలి, ఎలా ఆయన్ని మనం ఒక రకంగా షేమ్ఫుల్గా నిలబెట్టాలి ప్రజల ముందు అనేది ప్రయత్నంలో భాగమే డిఎస్సిలో ఎగ్జామినేషన్ పేపర్కు సంబంధించి లీకేజ్ జరిగిందని వీళ్ళ అపవాదుని నిజం చేయాలని చెప్పి పాపం నానా తంటాలు పడుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ. అది జరగని పని. ఎందుకంటే ఆ రోజున మనం చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఏం జరిగింది, ఆయన మంచి విషయాలు బయటకు ఎట్లా వచ్చినాయి అరెస్ట్ అయితే అనే విధంగా ఈ రోజున నారా లోకేష్ గారు డిఎస్సి మీద రాజీనామా చేయాలని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అడుగుతుంటే ప్రభుత్వ ఉద్యోగులే బయటకు వచ్చి ఈ రోజున చూసాం. కొండారెడ్డి బురుజు కర్నూలులో ఎలా నిండిపోయిందో. వాళ్ళంతా ఒక ప్లకార్డ్స్ పట్టుకున్నారు. ఒకటి లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తూ, ఇంకొకటి ఎవరైతే పాఠాలు చెప్పే టీచర్లకు ఈరోజు మేము ఉన్నామో మేము గుణపాఠాలు కూడా చెప్తామని. ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి. ఎలా చెప్తారు అనేది చేతల్లో చేసి చూపించే సత్తా ఉపాధ్యాయులకు ఉంది. పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దగలుగుతారు చూసాం కదా. మీరు కూడా ఈ రోజున ఏదైతే అబద్ధాలు ఆడుతున్నారో, ఏదైతే మీరు నారా లోకేష్ గారిని ఒక రకమైన ఇబ్బంది గురి చేస్తున్నారో, దాన్ని ప్రభుత్వ టీచర్లు ఈ రోజున మీకు బుద్ధి చెప్పే విధంగా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. గొప్ప విషయం ఇది, చరిత్రలో నిలిచిపోయే విషయం. ఇక్కడ ప్రతిపక్షం ఏమో రిజైన్ చేయాలంటుంది, అధికార పక్షానికి సపోర్టెడ్గా ఫస్ట్ టైం ఎవరైనా సరే అధికారంలో ఉన్నవాళ్ళు సరిగ్గా న్యాయం చేయట్లేదనో, వీళ్ళు అధికారంలో ఉండి మాకు ఇబ్బంది కలగజేస్తున్నారనో, లేకపోతే సరిగ్గా జీతాలు పడట్లేదనో మనం వింటూ ఉంటాం. కానీ ఫస్ట్ టైము అధికార పక్షానికి సపోర్ట్గా ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ బయటకు వచ్చి ఎట్లాంటి అవకతవకలు జరగలేదు, రేపు అక్టోబర్లో జరగబోయే ఏదైతే మళ్ళీ ఈ డిఎస్సి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, ఈ రోజున ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు కానీ అందరూ బయటకు వచ్చి చక్కగా సపోర్టింగ్గా చేస్తున్నారు. మరి వీళ్ళకి అర్థం కావట్లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి? ఈ రోజున ఎగ్జామినేషన్ ఏ విధానంలో జరిగింది? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరిగింది, సిబిటి విధానంలో జరిగింది. దాంట్లో పేపర్ లీకేజ్ అనేది ఉండదు. ఆ విషయం మర్చిపోతున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి 10వ తరగతిలో పేపర్లు కొట్టేసి ఇంకా పేపర్ల మీద వీళ్ళు రాస్తారు ఎగ్జామ్ అనుకోవటం అవివేకం. వీళ్ళకి ఎవ్వరికి కూడా కొంచెం అంటే కొంచెం కూడా ఆలోచన జ్ఞానం కానీ లేదు. అవినీతి చేయటం మాత్రం బాగా ఉంది, దాంట్లో జ్ఞానం. అవినీతి చేయటంలో జ్ఞానం ఉంది కానీ ఆలోచనలు లేదు ఇట్లాంటి మంచి విషయాల్లో. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిన్నటి రోజున ఏదైతే ప్రతి చోట ఈ ధర్నాలు చేయటం, రాస్తారోకోలు చేయటం,
ఒక సోషల్ యాంటీ ఎలిమెంట్స్ లో వీళ్ళు తయారయ్యారు. ప్రభుత్వాన్నే కాకుండా ప్రజలను కూడా ఎలా ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి వీళ్ళందరికీ తగిన గుణపాఠం ప్రభుత్వ టీచర్లు చెప్పడానికి రెడీగా ఉన్నారు. రేపు మళ్ళీ నోటిఫికేషన్ రాబోతుంది, దానికి ప్రిపేర్ అవుతున్నారు. చాలా ట్రాన్స్పరెంట్ గా డిఎస్సి ఎగ్జామ్ జరిగింది. కానీ ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నేను ఒకటి అడుగుతాను, డిఎస్సి ఎగ్జామా, డిఎస్ఈ ఎగ్జామా, డిఎస్పి ఎగ్జామా ఫస్ట్ వాళ్ళని చెప్పమానండి. అసలు డిఎస్సి ఎగ్జామ్ కి వీళ్ళకి ఫుల్ ఫామ్ తెలియదు. ఆ డెఫినేషన్ తెలిస్తే అసలు ఎలా రాస్తారు, ఎందుకు రాస్తారు, దీనివల్ల ఉపయోగం ఏంటి. చివరికి బ్రిడ్జ్ అనే ఒక మైండ్ బేస్డ్ గేమ్ని పేరు నాని లాంటి వాళ్ళు పేకాటతో పోల్చడం, ఏ మెట్టుతో కొట్టాలి వీళ్ళని విధంగా కులాలను ఆపాదించడం, చివరికి ఎగ్జామినేషన్ కూడా అభ్యర్థులకు కూడా ఇలా ఒక కులాన్ని ఆపాదిస్తూ నీచమైన రాజకీయాలకు వీళ్ళు ఎలా పాల్పడుతున్నారు అనేది ఇక్కడ నిదర్శనంగా వీళ్ళు కనిపిస్తున్నారు. బ్రిడ్జ్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడికి ఆమోదం నిలబడింది, తర్వాత స్టేట్కి వచ్చింది సెంట్రల్ నుండి. మరి మీరు మోడీ గారిని అడగొచ్చు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, ఏం మోడీ గారు ప్యాకెట్ పెట్టారా మాకని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఆ ధైర్యం ఉందా పేరుని నానికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కానీ ఎవరికీ లేదు. ఒక మైండ్ బేస్డ్ గేమ్, ఇప్పుడు చెస్ ఉంది, చెస్ కూడా మైండ్ బేస్డ్ గేమ్, దాని ప్యాకెట్ అని చెప్పి అంటాడా అనే మాత్రం పాడలే వీళ్ళు. ఎందుకంటే క్యాసినోలు పెట్టించి డాన్స్ లేయించి మరి ప్యాకెట్ లాంటి బ్యాచ్ కదా. ఈ గంజాయి బ్యాచ్ కి జన్ జీ కాదు జగన్ జీ, జగన్ గంజాయి బ్యాచ్ వీళ్ళంతా. మరి ఇప్పుడు మెగా డిఎస్సి కి కోర్టు సీరియస్ అయింది, మరి ఇప్పుడు టీచర్లకి ఏం చెప్పారు సమాధానం? ఇప్పుడు ఏమీ చెప్పలేరు. ఈ రోజు సెకండ్ సాటర్డే, అవును, ఉద్యోగస్తులందరికీ కూడా హాలిడే. ఎక్కడ కూడా వీళ్ళు పిల్లలకు చదువులు చెప్పకుండా బయటకు రాలేదు, మధ్యలో స్కూల్స్ బంద్ చేసి రాలేదు. కేవలం సెకండ్ సాటర్డే పిల్లలందరికి కూడా ఈ రోజున టీచర్లకి అందరికీ కూడా హాలిడే. ఆ కార్యక్రమంలో భాగంగా ఇది కలిసి వచ్చింది, అవకాశం అందిపుచ్చుకున్నారు. రేపో మాపో ఈ కాక్రోచ్ వాళ్ళంతా ఇలానే చేస్తూ ఉంటే హిట్టు చీపురు కట్ట రెండు ఏది ఉపయోగించాలనేది కూడా నిర్ణయించుకోవాలి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. చీపురుతో కొడతాం కరెక్టా, హిట్తో కొట్టడం కరెక్టా? కాక్రోచ్ అని చెప్పాడు కదా జగన్. మరి ఏ కాక్రోచ్లు మీరు, ఎలాంటి కాక్రోచ్లు? ఇప్పుడు జెన్జీ అంటే అసలైన జెన్జీలు ఇప్పుడు మనం డిఎస్సి టీచర్లలో చూస్తున్నాం. మరి వీళ్ళంతా కూడా లక్ష్మీ పార్వతి క్లాస్మేట్స్ లాగా ఉన్నారు, అందరు వాళ్ళే. అంబటి రాంబాబు, పేరుని నాని, కొడాలి నాని, ఈ విడదల రజని, వాళ్ళని జెన్సీ కిడ్స్ అంటారా? అదే కదా, అదే అందుకనే అంటున్నారు వీళ్ళు జెన్సీ కిడ్స్ కాదు, లక్ష్మీ పార్వతి క్లాస్మేట్స్. మళ్ళీ ఏమైనా డిఎస్సికి అప్లికేషన్స్ ఏమైనా పెట్టుకుంటారా? బుద్ధి ఉండాలి కొంచెం. ఒక విషయం గురించి మనం ఏదన్నా ఒక విషయాన్ని బయటకు తీస్తున్నాం, దాని మీద ఆరోపణలు చేసి ఫాల్స్ ఎలిగేషన్స్ చేసేటప్పుడు అరే కనీసం అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలంటే వీళ్ళు అబద్ధాలను అతికించినట్లు ఉంటాయి. అది మర్చిపోయి పదే పదే మనం అబద్ధాలు ఆడుతుంది తెలిసిపోతున్నాం, మనం చాలా ఫూల్స్ అయిపోతున్నాం, ఇంత ఫూలిష్గా బిహేవ్ చేయకూడదు అనే ఆలోచన గలవాళ్ళైతే పర్లేదులే, నవ్వితే నవ్వారు, వాళ్ళ పళ్ళే బయటపడితే మాకేంటి సిగ్గు అన్నట్లుగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రవర్తిస్తుంది. వాళ్ళకి ఫస్ట్ ఒకటి, మీకు డిఎస్సి గురించి మాట్లాడే హక్కు లేదని మేము ఎందుకు చెప్తున్నాం అంటే మీరు అసలు డిఎస్సిని కండక్ట్ చేయాల, నోటిఫికేషన్ విడుదల చేయాల. ఏం లేదు 5 సంవత్సరాల్లో ఏం ఒక్క డిఎస్సి కాదు కదా, కనీసం మా వయోపరిమితి దాటిపోతుంది, మాకు ఏజ్ లిమిట్ పోయింది, మీరు డిఎస్సి నోటిఫికేషన్ వేయండి అని ఆంధ్రప్రదేశ్లో యువత ఏదైతే ఈ డిఎస్సి అభ్యర్థులందరూ వెళ్ళి దానికి ప్రిపేర్ అయిన వాళ్ళు డిఎస్సి కండక్ట్ చేయండి అని వైఎస్ జగన్ ని వాళ్ళంతా బయటకు వచ్చి అడిగితే వాళ్ళందరి మీద రేప్ కేసులు పెట్టించాడు జగన్. రేప్ కేసులు పెట్టించిన ఘనత వైఎస్ జగన్ డిఎస్సి అభ్యర్థుల మీద వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. నీచం, ఇంత చండాలమైన పనులు చేసి మీరు ఈ రోజున ప్రశ్నించే హక్కు కాదు కదా, డిఎస్సి అనే అర్హత కూడా, ఆ పదం పలికే అర్హత లేని వ్యక్తులు వీళ్ళంతా కూడా. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.